కాళేశ్వరం మీద జలసౌధలో అధికారులపై ఎన్డీఎస్ఏ బృందం సుమారు 5 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజ్ల నిర్మాణ స్థలాన్ని ఏ కారణాలతో మార్చారని సేఫ్టీ నిపుణుల బృందం ఇంజనీర్లను ప్రశ్నించింది. అసలు డిజైన్లు చేసింది బ్యారేజ్కా లేక డ్యామ్కా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే కాళేశ్వరం లింక్ 1 కింద మేడిగడ్డ, అన్నారం, సున్నిల్ల బ్యారేజ్లను నిర్మించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అది ఎన్నికలకు సమయానికి ముందు మేడిగడ్డ బ్యారేజ్ లో 2 ఫియర్స్ కుంగిపోయి దానిపైన ఇటు కాంగ్రెస్, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న విషయం తెలిసింది. దీనిపైన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి దానిపైన సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో 6గురితో కమిటీ వేసిన కమిటీ నిపుణుల కమిటీ త్వరగా నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో మొదటి వారంలో 3 రోజుల పాటు పర్యటించి పలు రకాల సమాచారాలు సేకరించిన ఎన్డీఎస్ఏ కమిటీ ఇవాళ నిన్న నుంచి కూడా హైదరాబాద్ లో పర్యటిస్తూ ఉంది. నిన్న ఇవాళ 2 రోజుల పాటు పర్యటనలో భాగంగా నిన్న సంబంధిత అధికారులతో, కీలక అధికారితో ఈఎన్సీలు నల్ల వెంకటేశ్వర్లు, అదేవిధంగా రాజీనామా చేసిన మురళీధర్తో కూడా ఈ అధికారులు భేటీ అయ్యారు. దాంతో పాటు నిర్మాణ సంస్థ ఎన్ఐటీతో అధికారులతో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా డిజైన్లు పాపం మాది కాదు, అధికారులు అని చెప్పి నిర్మాణ సంస్థ చెప్పడం, ఖచ్చితంగా నిర్మాణానికి సంబంధించిన బ్యారేజ్ల విషయంలో అధికారులు వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించకపోవడం వల్ల ఈ చర్యలు జరిగాయంటూ ఖచ్చితంగా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని కూడా నిపుణుల కమిటీలో తెలుస్తోంది. ఇవాళ కూడా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ అధికారితో కూడా ఖచ్చితంగా ఈ రోజు మరోమారు భేటీ కానుంది. ముఖ్యంగా బ్యారేజీ నిర్మాణాల విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే త్వరితగతిన ప్రాజెక్టు నిర్మించాలన్న ఉద్దేశంతోనే చేపట్టిందో ఆ ఉద్దేశంతో జరిగిన ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా, లేదు అధికారులు వలసత్వం వల్ల జరిగిందా, దాదాపు 94,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇలాంటి ఇట్లా కొద్ది రోజులకే ఇలా జరగడం అది ఎలా దారితీస్తుంది దానిపైన ఆరోపిస్తున్నారు. ఇవాళ కూడా మరోమారు సిడిఓ అధికారితో పాటు ఇంకా ఇరిగేషన్ సంబంధించిన ముఖ్యమైన అధికారితో కూడా నిపుణుల కమిటీ భేటీ కానుంది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.